నల్గొండ వెళ్దాం. నల్గొండ కిరణ్ చెప్పండి. నల్గొండ భువనగిరి ఎంపీ ఏదైతే వెంకటరెడ్డి ఉన్నారో పార్టీ మారుతున్నట్టుగా కొన్ని రోజుల నుంచి అయితే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వస్తున్నట్టుగా, లేదంటే కొత్త పార్టీ పెడుతున్నట్టుగా కూడా యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నది ఉంది. ఇది ఎంతవరకు నిజం అంటారు? గత 6 నెలలుగా ఏదైతే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ వీడుతాడు, బీజేపీలోకి వెళ్తాడనే ఆరోపణలు అయితే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. తరచూ ఆయన యొక్క వార్తలను కూడా ఖండించడం కూడా జరుగుతూ వస్తుంది. ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. అయితే మునుగోడులో తమ్ముడు పోటీ చేసిన తర్వాత అన్నటువంటి వెంకట్ కూడా బీజేపీలో చేరతారని ఊహాగానాలు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంలో అతను మునుగోడులో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ తరఫున అక్కడ అభ్యర్థి ప్రచారం కూడా నిర్వహించలేదు. అయితే ఆ పరిణామాల మధ్య మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన తర్వాత అక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి వెంకరెడ్డి కొద్ది రోజులు స్తబ్దతగా ఉన్నారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత తిరిగి అతను ఏదైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడము, అతను చేసిన పాదయాత్రలో పాల్గొనకపోవడము, రాహుల్ గాంధీ చేపట్టినటువంటి జోడో యాత్రలో కూడా పాల్గొనకపోవడంతో మళ్ళీ మరొకసారి కోమటిరెడ్డి వెంకరెడ్డి పట్ల పలు అనుమానాలకు రేకెత్తాయి. ఇతను కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా, బీజేపీలో చేరుతాడా, మరి ఇంకో పార్టీలో చేరుతాడా అనే ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో తిరిగి ఆయన ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ రాహుల్ గాంధీని కలవడం, సోనియా గాంధీని కలవడం తరచు జరుగుతూనే ఉంది. మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా తిరిగి కోమటిరెడ్డి వెంకరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి కొత్త పార్టీ తవ్వుతున్నారనే ఊహాగానాలు ఇటు సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా వార్తలు రావడంతో ఢిల్లీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ వార్తలన్నింటినీ కూడా ఖండించడం జరిగింది. తాను ఏ పార్టీలోకి మారడం లేదని, కాంగ్రెస్ పార్టీలో ఉంటానని, కాంగ్రెస్ పార్టీకి తనను గుర్తించి దఫాలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిందని, మంత్రిగా అవకాశం కల్పించిందని, ప్రస్తుతం తాను భువనగిరి ఎంపీగా ఉన్నానని తనపై లేనిపోని దుష్ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీలో తనను బలహీనపరిచేందుకే ఈ విధంగా కుట్రలు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడడం జరిగింది. నిన్న మొత్తం కూడా తాను సోనియా గాంధీతో ఉన్నానని, రాహుల్ గాంధీని ఏదైతే పార్లమెంట్ లో సస్పెండ్ చేశారో రానియకుండా ఆ విషయంలో కూడా నేను చేపట్టినటువంటి దీక్షలో కూడా గాంధీ భవన్ లో పాల్గొన్నానని, కావాలనే నాపై కుట్ర జరుగుతుందని, ఇదంతా గిట్టవారు తనపై కుట్ర ఉన్నవారు ఇదంతా చేస్తున్నారని, తాను మాత్రం పార్టీ మారబోరని అయితే స్పష్టం చేశారు. అంటే మనం ఎప్పుడు చూసినా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు అయితే ప్రసారి జరుగుతూనే ఉంటాయి. ఒక మీటింగ్ పెట్టుకుంటారు వాళ్ళందరూ, అంటే ఒక నాయకత్వాన్ని బలపరిచిన తర్వాత అందులో ఉన్న సీనియర్ నాయకులు అయితే ఏంటి, కొత్తగా వచ్చిన నాయకత్వాన్ని బలపరచని టైంలో ఇటువంటి ఆరోపణలు అయితే వస్తూ ఉంటాయి. అంటే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఇప్పుడు వెంకటరెడ్డి ఎవరైతే ఎంపీ ఉన్నారో తను బలపరచలేకపోతున్నట్టే కదా. అంటే ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చిన తర్వాత కానీ తిరిగి ములాఖాత్ అయ్యే పరిస్థితిలో లేనట్టుగా కనిపిస్తోంది. అయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి తరచూ మీడియాలోకి ఎక్కడము, తన యొక్క స్టేట్మెంట్లతో మీడియాను ఆకర్షించడంతో పాటు ప్రజల్లో ఒక చర్చ జరిగే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండడం జరుగుతుంది. సొంత పార్టీలోనే ఉంటూ సొంత పార్టీ నాయకులను తిట్టడం, సొంత పార్టీ యొక్క హైకమాండ్ ను దుమ్మెత్తిపోవడం, సొంత పార్టీ చేసినటువంటి అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడంతో అతను చేసినటువంటి వ్యవహారాలకు కొంత అనుమానం కలిగించినట్లనే ఉంటుంది. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తను వ్యాఖ్యలు చేయడము, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయితే నేను తాను గాంధీ భవన్ లో అడుగు పెట్టానని, అదే విధంగా పిసిసి అధ్యక్షుడు చేసినటువంటి జోడయాత్రలో కూడా తాను పాల్గొనని, తానే సొంతంగా పాదయాత్ర చేపడతానని, అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా మోటార్ సైకిల్ తో యాత్ర కూడా చేపడతానని పలు దఫాలుగా పత్రికలకు ఎక్కడం, మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ అన్ని సంఘటనలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏనాడు కూడా అతనికి కొన్నిసార్లు షోకాజ్ నోటు ఇచ్చిందే తప్ప హైకమాండ్ ఇంతవరకు చర్యలు తీసుకున్న ఇలాంటి చర్య దాఖలాలు ఇటు సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీ నాయకులను తిట్టినప్పటికీ హైకమాండ్ ఎన్నడూ కూడా అతని పైన చర్య తీసుకోలేదు. కాకపోగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అతను ఇటు అద్దంకి దయాకర్ కావచ్చు, చెరుకు సుధాకర్ కావచ్చు, వీళ్ళందరితోని వర్గ విభేదాలు కూడా కొనసాగుతున్నాయి. ఇటు రాష్ట్ర పార్టీలో కాకుండా ఇటు ఉమ్మడి జిల్లాలో కూడా విభేదాలకు తావిస్తూ ఒక వర్గాన్ని పోషిస్తూ ఆయన రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఒక పార్టీలో ఉంటూ ఒకే పార్టీకి చెందినటువంటి నాయకులను తిట్టడం అది ఎంతవరకు సవసని సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇప్పటివరకు అతనిపైన ఎప్పుడు కూడా చర్యలు తీసుకున్న పాపాన
కనపలేదు. కాబట్టి అతను చేసినటువంటి ప్రతి ఒక్క చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా అతని పైన సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడము, ఇటు రాష్ట్ర పార్టీ కూడా అతన్ని చేస్తున్నటువంటి మీడియాలో మాట్లాడడానికి వారు వివరణ అడిగినప్పటికీ కూడా ఆయన సమాధానం ఇవ్వనప్పటికీ కూడా అతని పైన చర్యలు ఎప్పుడు కూడా తీసుకోలేదు. అతను కొద్ది రోజులు బీజేపీకి అనుకూలంగా ఇటు ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధానమంత్రిని కలవడము, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఇక్కడ బీజేపీ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతుందో ఆయన బీజేపీ నాయకులతో సన్నిహితంగా మెలగడం, ఇవన్నీ చూసుకున్నట్లయితే అతను చేసినటువంటి మాటలకు ఇటు చేసినటువంటి చేతులకు పొంతం లేకుండా ఉండడంతో అతని పైన అనుమానాలు కలుగుతూ వస్తున్నాయి. అయినప్పుడు ఫలితాది అతను మీడియాలోకి ఎక్కడము, తాను చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించుకోవడము, అదేవిధంగా మీడియాలో వచ్చిన వార్తలను ఖండించడం ఎప్పుడూ జరుగుతూనే వస్తుంది. తాను వచ్చిన వార్తలను ఎప్పుడు ఖండిస్తూనే తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటానని కూడా పలు దఫాలుగా చెప్పడం జరిగింది. పలు దఫాలుగా అతని పైన అసత్య ఆరోపణలు అనుకోవచ్చు, లేకపోతే ఆయన చేసిన కామెంట్లకు అనుకూలంగా మీడియా సంస్థలు వార్తలు రాసినప్పటికీ కూడా చివరికి తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటానని, చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని చెబుతుండడం కూడా మన పలు దఫాలుగా ఆయన మాటలకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రోజు కూడా అదే జరిగింది. ఉదయం నుంచి కూడా అతను పార్టీ మారుతాడు, కొత్త పార్టీ పెడుతున్నాడని చెప్పినప్పటికీ అతను ఢిల్లీలో మాట్లాడుతూ తాను పార్టీ మారనని, తిరిగి కాంగ్రెస్ పార్టీలో ఉంటానని చెబుతుండడం పట్ల అతని వ్యవహార శైలి, అతను మాట్లాడుతున్న తీరు పైన ఇటు తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకంత ఆశ్చర్యానికి గురవుతుంది, ఇటు కార్యకర్తలు కూడా అయోమయానికి గురవుతున్నారు. అతను పార్టీలో ఉంటాడా, బీజేపీలో చేరతారా, సొంత పార్టీ పెడతారా అనేది కూడా నియోజకవర్గ వ్యాప్తంగా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్ లోపు అతను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడా, లేకపోతే బీజేపీలోకి వెళ్తాడా, లేకపోతే సొంత పార్టీ పెడతాడా అనేది అయితే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. అతను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం గందరగోళ పరిస్థితి అయితే నెలకొని ఉంది. కిరణ్.